ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ షేర్ అంటే లైక్ నా క్లోజ్ పీపుల్‌కి మాత్రమే తెలుసు. నా ట్రావెల్ జర్నీ ఏంటి అని. సో, ఫస్ట్ టైమ్ నేను ఫాలోవర్స్ కోసం అండ్ నా ఫాలోవర్స్ కంటే ఎవరైతే ఫస్ట్ టైమ్ సోలో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ వెన్ ఐ లైక్ హౌ నాట్ వెన్ హౌ ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ సోలో ట్రావెల్ అంటే ఐ డోంట్ నో వాట్ ఐ లైక్. ఐ డోంట్ నో వాట్ టు డూ. నాకసలు చిన్నప్పటి నుంచి నాకున్న ఒకటే ఒక క్వెషన్ మార్క్. నా అందరికి లైక్ మూవీస్‌లో చూపిస్తారు కదా! ఒక్కొక్కరికి ఒక సూపర్ పవర్ ఉంటది. అదర్‌వైజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో గుడ్ ఉంటారు అని. నాకు తెలిసేదే కాదు. అరే నాయనా నేను దేంట్లో గుడ్? నాకు చదువా? లేకపోతే ఏదైనా ఆర్టా? లేకపోతే డాన్సా? సింగింగా? ఏది? నో. ఐ ఫౌండ్ ఔట్ లైక్ ఐ లవ్ ట్రావెలింగ్ అన్నది ఐ ఫౌండ్ ఔట్. సో, అది గూడా ఎలా స్టార్ట్ అయింది అనంటే దేర్ ఆర్ లైక్ ఐ వాస్ స్టక్ ఇన్ మై లైఫ్. ఎట్లా స్టక్ అయినానంటే అసలు ఏం జరుగుతుంది? ఎట్లా పోతుంది లైఫ్? ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఔట్ ఆఫ్ కంట్రోల్. ఏది నా చేతిలో కంట్రోల్‌లో లేదు. సో, అట్ ద టైమ్ సో మెనీ వుమెన్స్ ఎంతమందంటే I don't even remember their names, but they were like posting so many solo travel videos and they were like explaining their like how they started, what's happening in their life, everything. అప్పుడు టింగుమని ఒక బల్బ్ ఇట్లా ఎగిలింది నా లైఫ్ నాకు. నేనెందుకు సోలో ట్రిప్ వెళ్ళొద్దు అనే క్వెషన్ వచ్చింది. అప్పుడు నేనెట్లా కూర్చున్నా అంటే అన్నీ ఇంక ఫోన్ ఓపెన్ చేయాలి, అన్ని లొకేషన్స్ దీనికైతే ఎట్లా పోతారు, దానికైతే ఎట్లా పోతారు, అమ్మాయిలకి ఏది సేఫ్, బస్సు ఉంటదా, కారు ఉంటదా, అక్కడ ఊబర్ ఉంటదా, అక్కడ ఫుడ్ ఉంటదా, ఇట్లా ఐ వాజ్ లైక్ సర్చింగ్ సో మచ్ ఐ వాజ్ సర్చింగ్. అయితే ఇంక సడన్‌గా ఐ ఫిక్స్డ్ కూర్గ్. ద ప్లేస్ వేర్ ఐ స్టేడ్ టుడే అండ్ వాట్ ద లొకేషన్ ఐ యామ్ షోయింగ్ యూ టుడే, దట్ ఈస్ ద ప్లేస్. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉండేది. లైక్ ఇట్స్ నాట్ లైక్ నేను అప్పుడు వ్లాగింగ్ చేయాలి అదంతా కూడా ఏం లేదు నా దగ్గర. జస్ట్ ఐ థాట్ లైక్ నేను సోలో ట్రిప్ వెళ్ళాలి. కూర్చున్నా. కూర్గ్‌కి ప్లాన్ చేసినప్పుడు లిటరల్లీ నాకు ఇట్లా ఒక డార్మిటరీ బెడ్స్ ఉంటాయి, ఇట్లా హాస్టల్స్ ఉంటాయి, ఫీమేల్‌గా ఇంతమంది ట్రావెలర్స్ ఉంటారు. ఇట్లా ఇవంతా నాకేం తెలీదు. అసలు హాస్టల్స్ ఉంటాయి ట్రావెల్ చేసేటోళ్ళకన్న విషయం కూడా నాకు తెలీదు. అండ్ ఐ బుక్ దిస్ స్టే బికాజ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. గోస్ట్ స్టాప్స్ మళ్ళీ అన్ని గోస్ట్ స్టాప్స్ నమ్మొద్దండి. నేను అలపి గోస్ట్ స్టాప్స్ అయితే ఇట్స్ అ బూత్ బంగ్లా. మీరు ఎవరన్నా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చూస్తే కామెంట్ చేయండి. ఇట్స్ అ బూత్ బంగ్లా. ఇది మాత్రం సూపర్ కూర్గ్ గోస్ట్ స్టాప్స్. సో ఐ బుక్డ్ ఏమంటారు రూమ్‌కి పే చేసిన, బస్ బుక్ చేసుకున్న, అన్నీ చేసిన. ఇంక బస్సు బుక్ అయినప్పటి నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు ఐ వాజ్ లైక్ పోవాలా వద్దా? పోవాలా వద్దా? నాకు చేతనైతదా లేదా? అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలాగా? ఎట్లా మేనేజ్ చేయాలి? నాకు బండి నడపడం రాదు. నేను ఎవరితో మాట్లాడను. ఇదైతే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఐయామ్ ఎ వెరీ బిగ్ ఇంట్రోవర్ట్. నేను డైరెక్ట్‌గా ఎవరితో నాకంతా నేను పోయి మాట్లాడలేను. ఐ వాజ్ లైక్ ఫైనల్లీ ద డే కేమ్. ఈరోజు నైట్ బస్సు నాది. ఆ బస్సు వెళ్ళేది ఈవినింగ్ 6 నుంచి వర్షాలు పడుతున్నాయి చూడండి. లిటరల్లీ మొత్తం ఇట్స్ లైక్ వరదలన్న ఫీలింగ్ వచ్చింది. ఒక క్యాబ్ బుక్ అవ్వట్లేదు, ఒక బైక్ బుక్ అవ్వట్లేదు. ఇంకా అప్పుడు మా ఓనర్ వాళ్ళ అబ్బాయి వచ్చి ఏమంటారు నన్ను కార్‌లో బస్ దగ్గర దిగబెట్టాడు. ఆ టైంలో కూడా ఆ బస్సు బైకులు ఏం బుక్ అవ్వనప్పుడు కూడా ఇంకెందుకులే ఇది సిగ్నల్, నాకు గాడ్ సిగ్నల్ ఇస్తున్నాడు, నువ్వు సోలో ట్రిప్ వెళ్ళొద్దు అన్న ఒక ఫీలింగ్‌లో ఉన్నా నేను. సరే ఫైనల్‌గా బస్ స్టాండ్‌కి రీచ్ అయినా. బస్ స్టాండ్‌కి రీచ్ అయితే ఆ బస్ వస్తలేదు. ఎంత లేట్ అంటే అప్పుడు కూడా మళ్ళీ అనుకున్నా ఇది సిగ్నల్ నేను రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతా అని. లిటరల్లీ ఆ బస్సుకి స్టెప్స్ ఎక్కుతుంటే కూడా ఇట్లా నా చెయ్యి ఇట్స్ నాట్ లైక్ గోయింగ్ ఇన్సైడ్. నాకైతే నువ్వు బస్ దిగిపో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ వల్ల కాదు ఇది అన్న. ఐ వాజ్ లైక్ లిటరల్లీ షివరింగ్. ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ. నేను ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నా, నాకు అవసరమా? బుక్ అయిన లైక్ రూమ్స్ ఏవైతే బుక్ చేసినానో, టికెట్స్ ఏవైతే డబ్బులు పోయినా పర్లేదు, ఇట్లా లైక్ కీప్ ఆన్ కానీ. అప్పుడు ఒక థాట్ వచ్చింది, నేను ఎందుకు ఇంత భయపడుతున్నా? ఫస్ట్ పాయింట్, పోదాం, ఇట్స్ జస్ట్ హాస్టల్ కదా, అందరు చాలామంది ఉంటారు అక్కడ. పోదాం, రూమ్లో వండుకుందాం, ఏమంటారు ఫోన్ చూసుకుందాం, ఎందుకంటే జాబ్ లేదు కదా. అక్కడే రూమ్లో హాస్టల్లో అక్కడే తిరుగుదాము. నేను ఏదో పెద్ద ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అన్నది నా థాట్ ఉన్నిందనమాట. సో సరే అని బస్ ఎక్కిన.
ఆ బస్సు స్లో బస్సు, ఏందో ఆ బస్సు పేరు గుర్తొస్తలేదు ఇప్పుడు కానీ, ఎంత స్లో బస్ అంటే అంత స్లో బస్ అది. నేను లిటరల్లీ పొద్దున్న 7కో 8కో బెంగుళూరు దిగాల్సింది 11:30కి దింపాడాడు బెంగుళూరులో. బెంగుళూరులో దిగినానా, మళ్ళీ బెంగుళూరులో దిగిన తర్వాత అక్కడ నుంచి మైసూర్కి ఇంకో బస్సు, మైసూర్కి ఇంకో బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా బెంగళూరు టు కూర్గ్ బస్సెస్ ఉంటాయి, అది మిస్ అయిపోయింది. సో మైసూర్కి వెళ్ళా, మైసూర్ నుంచి కూర్గుకి వచ్చా. ఎవరైనా నమ్ముతారా, ఫస్ట్ సోలో ట్రిప్లో నేను నైట్ 10కి కూర్గు రీచ్ అయ్యా. నైట్ లిటరల్లీ 10కి నేను కూర్గు రీచ్ అయ్యా. ఆడికి వస్తూనే ఆటో ఎక్కా, గో స్టాప్స్కి వచ్చా. గో స్టాప్స్ కూర్గుకి వస్తూనే నేను ఆయనకి ఏమంటారు అక్కడ రిసెప్షనిస్ట్కి, అన్న నేను 24 hours నుంచి ట్రావెల్ చేస్తున్నా, నా బెడ్ నాకు చూపి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి నీకు లాగిన్ చేస్తాను నేను అని చెప్పిన. ఈ వాజ్ లైక్ ఓకే ఓకే అన్నాడు. ఫస్ట్ డే ఐ వాజ్ ఇన్ రూమ్, ఏం చేయాలా, ఎవరితో మాట్లాడాలి, ఎవరైనా హాయ్ అంటే హాయ్ అంతే. నెక్స్ట్ డే ఇక్కడ బయట ఒక ఏమంటారు ఉయ్యాలు ఉంటుంది, ఉయ్యాల్లో కూర్చొని ఎందుకు ఫోన్ చూసుకుంటుంటే ఒక 18-19 years ఒక అబ్బాయి వచ్చాడు. దీది నువ్వు నాతో పాటు మండల్పట్టి పీక్ వస్తావా అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మండల్పట్టి పీక్ అనేది జీప్లో వెళ్తారు, జీప్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే తక్కువ పడుతుంది. సో అబ్బాయి వచ్చి అడుగుతా, ఐ ఫెల్ట్ లైక్ ఓకే మనం ఎట్లా సోలోగా వెళ్ళలేము, వాళ్ళు ఎవరో అడుగుతున్నారు, గ్రూప్లో వెళ్ళిపోదామని గ్రూప్లో వెళ్ళా. దట్ డే లిటరల్లీ దట్ వన్ పర్సన్ చేంజ్డ్ మై లైఫ్. ఆ అబ్బాయి, ఆ పిల్లోడు ఎప్పుడైతే వచ్చి అడిగాడో దాని తర్వాత ఐ స్టార్టెడ్ లైక్, నేను అప్పటి నుంచి జనాలతో మాట్లాడడం స్టార్ట్ చేశా. దాని తర్వాత వాళ్ళు 1 డేకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వచ్చింది మాన్సి అనేసి. తను లైక్ మనకి బైక్ నడపడం రాదు కాబట్టి తనతో కలిసి మనము ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాం. దిస్ 3 days లైక్ కంటిన్యూస్లీ. ఈ 3 days మేము తనతో పాటు నేను కూర్గు మొత్తం తిరిగాను. సో అట్లా ఐ స్టార్టెడ్ ప్లానింగ్ జస్ట్ ఫర్ లైక్ త్రీ డేస్కి నేను కూర్గు ట్రిప్ ప్లాన్ చేశాను. ఆ 3 days ట్రిప్ లిటరల్లీ ఇప్పుడు ఎంత చేంజ్ చేసిందంటే నన్ను, నేను జాబ్ చేసినా జనాలు ఏమన్నా అనుకుంటారు, నేను జాబ్ చేయకపోయినా ఏమన్నా అనుకుంటారు, నేను ఏమంటారు ఇట్లా సోలో ట్రిప్ వేసినా ఏమన్నా అనేటోళ్ళు ఉన్నారు, నేను ఇంట్లో కూర్చున్నా ఏం నువ్వు ఎప్పుడు ఇంట్లో కూర్చుంటావు అని అనేటోళ్ళు ఉన్నారు. సో నేను ఏం చేసిన ఎండ్లో పీపుల్కి ప్రాబ్లమే, బికాస్ దే కాంట్ డూ దాట్. 3 daysకి నేను ట్రిప్ ప్లాన్ చేశా, 3 or 4 daysకి నేను ట్రిప్ ప్లాన్ చేశా కూర్గుకి. లిటరలీ 1 month నేను సోలో ట్రిప్ చేశా, ఆల్ అక్రాస్ లైక్ దిస్. కూర్గు నుంచి చిక్కమగళూరు వెళ్ళా, చిక్కమగళూరు నుంచి వాయనాడ్ వెళ్ళా, వాయనాడ్ టు అలపి టు వర్కల. అలపిని నాది, అలపి నుంచి నేను డైరెక్ట్ ఏమంటారు కొచ్చి వచ్చేసేది ఉండే. మళ్ళీ అలపిలో వేరే అమ్మాయిలు గ్రూప్ ఆఫ్ 3 పరిచయం అయ్యారు. ఒకరు తెలుగు, ఒకరు కన్నడ, ఒకరు సమ్ నార్త్ నుంచి. సో మొత్తం మేమందరం కలిసి వాళ్ళు ఉండి, రాధిక నువ్వు వస్తే ఫుల్ ఫన్ ఉంటుంది, నువ్వు మాతో పాటు వర్కలా రావాల్సిందే అని దేవర్ లైక్ ఫోర్సింగ్ మీ. ఐ థాట్ లైక్ నేను ఇంటికి పోయి చేసేది ఏముంది, సో పద అనేసి వాళ్ళతో పాటు ఐ వెంట్ టు ఎక్కడికి వర్కల వెళ్ళాం. వర్కల నుంచి జటాయుకి వెళ్ళాం, జటాయు నుంచి మళ్ళీ వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఐ కేమ్ టు కొచ్చిలో 1 day అలా ఉన్నా. మళ్ళీ కొచ్చి నుంచి ఐ కేమ్ టు బెంగళూరు. మళ్ళీ బెంగళూరులో నాకు చిక్కమగళూరులో ఎవరైతే ఏమంటారు ఫ్రెండ్స్ అయ్యారు. లిటరల్లీ ఐ లవ్ కూర్గ్ అండ్ చిక్కమగళూరు. ఎంత అంటే దే గేవ్ లైక్ దిస్ ప్లేస్ ఏమంటారు, ఈ ప్లేస్ నాకు చాలా మెమరీస్ ఇచ్చింది. సో చిక్కమంగళూరులో ఎవరైతే నాకు సోలోగా ఫ్రెండ్స్ అయ్యారో వాళ్ళని మళ్ళీ నేను బెంగళూరులో కలిసి మళ్ళీ అక్కడ 3 days ఉండి, అప్పుడు November 8th అంటే October 8th ఐ స్టార్టెడ్ ఫస్ట్ డే నా హైదరాబాద్ టు కూర్గుకి. మళ్ళీ November 8th ఐ రీచ్ టు హైదరాబాద్. సో లిటరల్లీ 1 month నేను సోలో ట్రిప్ వేసా. ఎప్పుడైతే October 8th ఉంది చూడండి, దట్ షివరింగ్ పర్సన్, లైక్ షై పర్సన్, ఏం చేయలేని పర్సన్, చేతగాని పర్సన్, ఆ చేతగాని పర్సన్ టర్న్డ్ ఇంటూ ఎ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావు, నేను ఏదొచ్చినా సూపర్గా హ్యాండిల్ చేస్తా అని అనట్లేదు, బట్ ద వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అయింది, పీపుల్తో మాట్లాడే వే చేంజ్ అయింది. ఇట్స్ నాట్ లైక్ నాకు నేనేదో గొప్ప చెప్పుకుంటున్నాను కాదు, ఇట్స్ సో మెనీ ద పీపుల్ అరౌండ్ మీ దే నోటీస్ దట్ లైక్ నేను చేంజ్ అయినా. సో నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ 1 month
ట్రిప్ చేంజ్డ్ మై లైఫ్. అండ్ ఫ్రమ్ పాస్ట్ 3 years నేను ఇంకా ట్రావెల్ చేస్తున్నాను. సారీ, మున్నార్ కూడా వెళ్ళినా ఫస్ట్ ట్రిప్లో నేను. సో ఆ మున్నార్ ట్రిప్లో ఐ ప్లాన్ లైక్ కొడైకెనాల్ వెళ్ళాలి, అక్కడ నుంచి తమిళనాడు మొత్తం ఇంకా కవర్ చేయాలి అని అనుకున్నా. సడన్గా న్యూస్లో చూస్తే ల్యాండ్ స్లైడ్స్, ఫుల్ రెయిన్స్ అని చెప్పారు. సో అప్పుడు నేను మై ప్లాన్ చేంజ్ టు బెంగళూరు. సో అప్పుడు నేను మిగతా సోలో ట్రావెలర్స్ని మళ్ళీ అక్కడ మీట్ అయ్యా అనమాట. సో అప్పుడంతా నాకు ఎట్లా వచ్చిందంటే థాట్, నేను అప్పటి నుంచి నేర్చుకున్నది ఏంటి అని అంటే, మీరు ఒక వేలో వెళ్తుంటారు, ఆ వేలో ఒక డైవర్షన్ వచ్చింది, కానీ మీరు వెళ్ళాలనుకున్నది స్ట్రైట్గా. బట్ ఆ వేలో డైవర్షన్ వచ్చినందుకు మీరు బాధపడకండి, మీరు దాని గురించి టెన్షన్ కోపము తెచ్చుకోకండి. ఆ డైవర్షన్ విల్ గివ్ యూ అ బెటర్ రూట్, మేబీ బెటర్ ఎక్స్పీరియన్స్. ఆ డే మీరు చాలా మందిని కలుస్తారేమో, మంచిగా తింటారేమో, మంచిగా నిద్రపోతారేమో, ఏమన్నా జరగచ్చు. సో ఆల్వేస్ సీ ద కనెక్టెడ్ డాట్స్. నేను ఈరోజు ఫ్రాంక్గా చెప్పాలంటే, నేను ఇప్పుడు కూర్గు నుంచి వాయనాడు పోవాలి, వెళ్ళకుండా నేను కూర్చొని అసలు జస్ట్ నేను 1 minute క్లిప్ తీయాలి గోస్ట్ స్టాప్ గురించి అని అనుకున్నా. కూర్చొని నేను 1 hour నుంచి మాట్లాడుతున్నా. సో బట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ కదా ఇక్కడ. ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దిస్ మచ్ ఆన్ అ కెమెరా, ఫస్ట్ పాయింట్. సో whatever happens for a good reason. If a person leaves you, it's for a good reason. If a person comes into your life, it's for a good reason. If you started a new job, it's for a good reason. If ఏమంటారు, నీ జాబే పోయింది, it's for a good reason. సో దాని తర్వాత లైక్ సో మెనీ ఫ్రెండ్స్ పరిచయం అయినారు, లైఫ్ చేంజ్ అయ్యింది. ఐ లైక్ ఏమంటారు, నా కోసం నేను స్టాండ్ తీసుకోవడం స్టార్ట్ చేశా. లైఫ్లో నాకేం కావాలి అన్నది ఒక క్లారిటీ, ఇంత క్లారిటీ, చిన్న ఆవగింజంత క్లారిటీ ఉంది. మేబీ ఆఫ్టర్ అ ఇయర్ ద గోల్స్ చేంజ్ అవ్వచ్చు, ఇంకేమైనా చేంజ్ అవ్వచ్చు. ఇంకా మోస్ట్ ఆఫ్ ద లైక్ దిస్ వీడియో ఈజ్ ఏమంటారు, స్పెషల్లీ ఫర్ పీపుల్, నాట్ ఫీమేల్, నాట్ మేల్, ఫర్ పీపుల్ హూ స్టక్డ్, హూ డోంట్ నో వాట్ టు డూ ఇన్ దేర్ లైఫ్. ఎవరైతే పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యి, నేను నా ఫ్రెండ్స్ ఉంటేనే బయటకు వస్తాను, నా పేరెంట్స్ ఉంటేనే నేను బయటకు వస్తాను, మా పేరెంట్స్ ఒప్పుకోరు, నా ఫ్రెండ్స్ ఒప్పుకోరు, నా బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోరు, నా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోరు. బ్రో, నువ్వు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, రేపు నీ పేరెంట్స్ నీతో ఉన్నా లేకపోయినా, నీ ఫ్రెండ్స్ నీతో ఉన్నా లేకపోయినా, ఏమంటారు, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసిన, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేసిన, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక్కడివే ఉంటావు, నువ్వు ఒక్కదానివే ఉంటావు. ఓకేనా? సో డోంట్ థింక్ అబౌట్ పీపుల్, వదిలేయండి అక్కడికి. లైక్ గివ్ దెమ్ దేర్ స్పేస్, టేక్ యువర్ స్పేస్. నీకేం కావాలన్నది ఆలోచించు. అందరూ ట్రావెల్ చేయండి అని నేను చెప్పను, కానీ ఎవ్రీ పర్సన్ షుడ్ టేక్ అట్లీస్ట్ 1 solo ట్రిప్. ఆ 1 solo ట్రిప్లో వాట్ యూ వాంట్ అన్న విషయం నీకు తెలుస్తుంది, ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ థింగ్, లిటరల్లీ నాకు తెలిసింది, నాకు ఏం రాదనుకున్న దాన్ని వాట్ ఐ లవ్ అన్నది నాకు అర్థమైంది. వాట్ ఐ లవ్, ఐ లవ్ ట్రావెలింగ్, ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్. ఐ లిటరలీ ఫ్రమ్ పాస్ట్ ఇప్పటికి ఈ ట్రిప్ స్టార్ట్ చేసి, దిస్ ఈజ్ ఐ థింక్ 5th day ఆర్ ఐ థింక్ 4th or 5th day. ఈ 5 daysలో ఫ్రమ్ పాస్ట్ 6 months నేను పెద్ద లాంగ్ ట్రిప్స్కి వెళ్ళాలి, అన్ని దగ్గర చిన్న ట్రిప్స్కి వెళ్ళా. సో ఈ 5 daysలో ఎంత పీస్ఫుల్గా ఉన్నానంటే, నేను యూ గైస్ డోంట్ నో, ఎవరన్నా వచ్చి నన్ను ఏమైనా తిట్టినా కూడా థ్యాంక్ యూ అని అనే అంత పీస్ఫుల్ వచ్చేసింది నా లోపల. ఓకేనా? సో సోలో ట్రిప్పే చేయాలా అని అంటే, రోజు నీ ఫ్రెండ్స్ నీతో ట్రిప్కి రమ్మంటే వస్తారా? రారు కదా. సో సోలో ట్రిప్ చేయి. నీ పేరెంట్స్తో ట్రిప్ అంటావా? వెయ్యండి, పేరెంట్స్తో ట్రిప్కి వెళ్ళండి, కాదనట్లేదు. మీరే ఒక ట్రిప్ ప్లాన్ చేసి, ఆ ట్రిప్కి అంతా బుక్ చేసి, మమ్మీ ఇట్లా పోదాం, డాడీ ఇట్లా పోదాం అనేసి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అందుకే మీరు ఫస్ట్గా ప్లాన్ చేసేటప్పుడు కొంచెం టౌన్ ఏరియాస్లో ప్లాన్ చేసుకోండి. కూర్గ్, చిక్కమగళూరు, వాయనాడ్, అలపి, కొచ్చి, మున్నార్ కొంచెం కష్టము, కొడై కష్టము, ఊటీ కష్టం ఇనీషియల్గా, వర్కల. ఎందుకంటే ఇక్కడ మీకు ఇట్స్ అ సిటీ. సో సిటీ అంటే లైక్ టౌన్, ఇట్స్ ఎ టౌన్. సో మీకు ఈజీగా ఆటోస్ దొరుకుతాయి, ఈజీగా క్యాబ్స్ దొరుకుతాయి, మీరు బయటికి పోవాల్సిన పని లేదు, జొమాటో ఉంటుంది, స్విగ్గీ ఉంటుంది, ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే వస్తుంది. సో ఫస్ట్ సోలో ట్రిప్ షుడ్ బి కంఫర్టబుల్. సో అప్పుడు మీకు ఆ కంఫర్ట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో సేఫ్టీ ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి విచ్ ఈస్ సేఫ్ ఫర్ ఫీమేల్ ట్రావెలర్స్. అండ్ సెకండ్ థింగ్, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత డోంట్ షేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ మోర్. లైక్ ఎవరన్నా పరిచయం అయ్యారు, వేరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, డోంట్ షేర్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. వన్స్ యూ ఫస్ట్ నువ్వు సోలో ట్రిప్ స్టార్ట్ చేసావంటే, ఆ డే నుంచి ఇట్స్ అ న్యూ లైఫ్.
సో నీ ఓల్డ్ లైఫ్ని తీసుకొచ్చి ఈ సోలో ట్రిప్లో మిక్స్ చేయకండి, ఓకేనా? దట్ పర్సన్ ఈస్ డిఫరెంట్. కీప్ ఇట్ దేర్, కీప్ ఇట్ ఇన్ హైదరాబాద్, కీప్ ఇట్ ఇన్ నెల్లూరు, కీప్ ఇట్ ఇన్ కర్నూలు, కీప్ ఇట్ ఇన్ విజయవాడ, వేర్ ఎవర్ యు ఆర్, లీవ్ ఇట్ దేర్, లీవ్ దట్ పర్సన్, లీవ్ యువర్ సెల్ఫ్ దేర్. స్టార్ట్ అ న్యూ లైఫ్ ఫ్రమ్ దట్ 3 days 4 days, స్టార్ట్ అ న్యూ సోలో ట్రిప్ ఫ్రమ్ దేర్. ఎవరు అడిగినా కూడా హ్యాపీ లైఫ్, గుడ్ లైఫ్, గో ఎక్స్ప్లోర్, చూడండి, ప్లేసెస్ తిరగండి, మంచి ఫుడ్ తినండి. అండ్ యాజ్ అ ఫీమేల్ సోలో ట్రావెలర్స్ ఆర్ మేల్ సోలో ట్రావెలర్స్, మేల్కి కూడా ఇప్పుడు ఏం సేఫ్ లేదు. సో ఫీమేల్ ఆర్ మేల్ ఎవరైనా సోలో ట్రావెల్ చేసేవాళ్ళు ఆఫ్టర్ 6 ప్లీజ్ రీచ్ టు యువర్ హోమ్ స్టే ఆర్ స్టే వాట్ ఎవర్ హోటల్ ఆర్ హాస్టల్, ప్లీజ్ రీచ్ బ్యాక్. 6 తర్వాత ఉండొద్దు. ఎందుకు అని అంటే మీకు ఫస్ట్ థింగ్ ప్లేస్ తెలియదు. ఇప్పుడు కూర్గ్ ఉంది, ఇట్స్ అ హిల్ స్టేషన్ అంటే పెద్దది కాదు, బట్ ఇట్స్ అ హిల్ స్టేషన్. ఎక్కడైనా స్టక్ అయ్యారు, రాలేరు, వర్షం పడుతుంది, ఏంటి మన పరిస్థితి? సో అండ్ ర్యాండమ్ పీపుల్తో డోంట్ షేర్ యువర్ నెంబర్ ఆర్ ఎనీథింగ్, డోంట్ షేర్ యువర్ పర్సనల్. ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళారు, ఎవరో వచ్చి ర్యాండమ్గా మీతో కన్వర్సేషన్ పెట్టారు, వాళ్ళు ఏదన్నా అడిగారా, మీరు ఎక్కడి నుంచి అన్నారా, ఆ ఎక్కడి నుంచో ఏదో ఒక ప్లేస్ చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు, అక్కడ నుంచి వెళ్ళిపోండి. వై యూ నీడ్ టు ఎంకరేజ్ దెమ్, ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, ఆల్వేస్ ఛార్జ్ యువర్ ఫోన్, ఆల్వేస్ క్యారీ అ పవర్ బ్యాంక్. అండ్ ఏమంటారు, మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ని లిస్ట్ చేసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే మీ క్లోజ్ ఫ్రెండ్, మీ పేరెంట్స్, వాళ్ళకి ఒకవేళ పేరెంట్స్కి చెప్పకపోతే సోలో ట్రిప్లో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పండి, లైక్ నేను ఇక్కడికి వెళ్తున్నా ఈరోజు, దిస్ ఈజ్ మై నెంబర్, అండ్ ఇక్కడ నాతో వస్తున్న వాళ్ళ నెంబర్, ఓకేనా అనేసి ఇవన్నీ మీరు షేర్ చేయండి. ఎందుకంటే మనము ఒక జాగ్రత్త తీసుకోవడంలో అయితే తప్పు లేదు. సేఫ్ డ్రెస్ అకార్డింగ్లీ, ఓకేనా? డ్రెస్ అకార్డింగ్లీ ఈజ్ ద మెయిన్ థింగ్. మన డ్రెస్ని చూసి పీపుల్ అట్లెట్లా నేను వాడికి నచ్చినట్టు డ్రెస్ వేసుకోవాలా అని అంటే, వాడికి నచ్చినట్టు వేసుకోవాల్సిన అవసరం లే. మన సేఫ్టీ కోసం మనం బట్టలు వేసుకోవాలి, ఓకేనా? అది 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 నాకు సెంటెన్స్ ఫార్మేట్ చేయడానికి రాలే. కానీ సి, ఇప్పుడు మీరు గుడి ఉన్న ఏరియాకి వెళ్తున్నారు అండ్ యూ బోర్ లైక్ ఏమంటారు షార్ట్స్ అండ్ స్లీవ్లెస్ వేసుకుంటే ప్రతి ఒక్కరి దృష్టి మీ మీద ఉంటుందా లేదా అన్నది పాయింట్, ఓకేనా? అండ్ శారీ అంటారా మీ ఇష్టం, మీరు కట్టుకో, అది మీ ఇష్టం, అది అంతా కాదు. సో డ్రెస్ అకార్డింగ్లీ. ఇప్పుడు మీరు బీచ్కి వెళ్ళారు, డ్రెస్ అకార్డింగ్లీ మీ ఇష్టం. సో ఆల్వేస్ మీరు వెళ్తున్న ప్లేస్కి తగ్గట్టు మీరు బట్టలు వేసుకోండి. అండ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇప్పుడు నాకంటే బెటర్గా సంపాదించే వాళ్ళు ఉన్నారు, నాకంటే బెటర్గా పెద్ద పెద్ద ట్రిప్స్కి, లైక్ ఐఎమ్ స్టక్డ్ ఇన్ కూర్గ్ బట్ పీపుల్ ఆర్ మేబీ ఇన్ లైక్ అదర్ కంట్రీ దే ఆర్ ట్రావెలింగ్. సో డోంట్ కంపేర్. ఎందుకంటే కూర్గ్కి ఆర్ ఎల్స్ లైక్ దిస్ 3 years ట్రావెల్ కూడా నేను చేస్తా అని నా చిన్నప్పటి నుంచి నేను అనుకోలేదు. అట్లాంటిది ఐ కేమ్ దిస్ లాంగ్ కదా. సో మేబీ నేను కూడా నెక్స్ట్ ఎక్కడికన్నా వేరే కంట్రీస్కి వెళ్తానేమో. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. అండ్ బైక్ ఉంటే బైక్ పైన వెళ్ళిపోండి, కార్ ఉంటే కార్లో వెళ్ళిపోండి. ఏమీ లేకపోతే కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు, దే ఆర్ వెరీ గ్రేట్ గైస్. అండ్ ఎలా ఆగుదిరిన ట్రైన్, బస్, బై వాక్, బై బైక్, బై కార్ అండ్ విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, సోలో, ఫ్యామిలీ, ఎలా ఛాన్స్ దొరికినా కూడా జస్ట్ ట్రావెల్. బైక్ మీద ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ పాస్ట్ 1 week. అంటే నేను అంతకుముందు కూడా బైక్ ట్రావెల్ చేశాను, కానీ ఎప్పుడు షేర్ చేసుకోలేదు. సో ఎంత కష్టమో నాకు తెలుసు, కానీ మనకు కష్టం అనిపించదు తెలుసా. ఫ్రాంక్గా చెప్పాలంటే వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఏది ప్రాబ్లం అనిపించదు. ఆ మైండ్ సెట్లో రావాలి మీరు. వెన్ యూ ఆర్ స్టార్టింగ్, ఏది వచ్చినా కూడా బీ పాజిటివ్ అన్న ఇదిగా ఉండాలి. అప్పుడే ఆల్వేస్ యూ విల్ లైక్ ఎండ్ అప్ ఇన్ అ పాజిటివ్ ప్లేస్. ఒక్కసారి ట్రావెల్ చేసి చూడండి, పక్కా దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్, ఓకేనా? ఎవరైతే సోలో ట్రిప్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే అసలు ట్రావెల్ ఎలా చేయాలనుకుంటున్నారో, లేకపోతే మేబీ మీకు ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం అన్న క్లారిటీ వస్తే కామెంట్ చేయండి. అలానే సోలో ట్రిప్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, ఫీమేల్స్ కోసం ఈ వీడియో. అండ్ ఇంకా మీకు ఇలాంటి వీడియో కావాలి అని అంటే కామెంట్ చేయండి, పక్కా నేను I'll try to make more videos like this, ఓకేనా? మోస్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ నేను మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. బై వీఆర్ గోయింగ్ టు వాయనాడ్. I'll meet you there.